రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే. వాస్తవమే ఇక్కడ. మరి రాహుల్ గాంధీ మొత్తం ఆదాని తీసుకుపోయి ఆదాని చిట్టాకు మోడీ అంతా సపోర్ట్ చేస్తున్నారని ఎన్నికలకు 2-3 రోజుల ముందు బాగా ప్రచారం చేసిండు. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించదలుచుకోలేదు, కానీ జరిగింది అయితే అక్కడ రాహుల్ గాంధీ మాటలను కానీ మల్లికార్జున ఖర్గే గారు ముందే చెప్పిండ్రు. ఆయన పెద్ద మనిషి, ఆయన మాటల్ని మనం స్వాగతించాలి. నిజంగా రాష్ట్ర బడ్జెట్ ఏంటుందో ఆ బడ్జెట్ని చూసి మనం హామీలు ఇవ్వాలి తప్ప అధికమించి హామీలు ఇస్తే మనం ఏం చేయాలంటే అక్కడ కొంచెం అధికమించి హామీలు ఇచ్చింది. కానీ ప్రతిపక్షం ఇచ్చిన హామీలను నమ్మకుండా అధికార పార్టీ ఏదైతే 1500 పెన్షన్ మహిళలకు ఉందో వాళ్ళకు 2100 అంటే అది లాడ్లీ బేగం పథకం అంట. ఆ పథకానికి చాలామంది తలొగ్గిళ్ళు. నిరుద్యోగులకు 10,000 వృత్తి ఇస్తానంటే దానికి కూడా నమ్మిళ్ళట. నమ్మి బీజేపీ పార్టీకి ఓటేసింది తప్ప ఈ తెలంగాణలో ఉన్న 6 గ్యారెంటీలు అమలు చేయలేదని ఇక్కడ ఆదిలాబాద్ చుట్టుపక్కల కానీ ఇటు సిరంత చుట్టుపక్కల కానీ కొంత తెలుగు వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ ఫోన్ చేసి అడిగినలట తెలంగాణలో మరి నిజంగానే రేవంత్ రెడ్డి సార్ వచ్చి ప్రచారం చేసిండు, మరి సార్ మాటలు పట్టుకొని మేము అందరం ఓటేస్తే ఎట్లుంటుంది అని అంటే లేదు మీరు ఓటేయకండి, ఇక్కడ తెలంగాణలో అసలు డబ్బు లేని పరిస్థితి ఉంది, ఈ పథకాలు కూడా అమలయ్యే పరిస్థితి లేదు, మేమే నమ్మి మోసపోయినామని ఇక్కడ వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళకి చెప్పిందట. ఇంకో ఇది అసలు చిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏమనుకున్నా మంచిదే, మీరు అక్కడ పోయి ప్రచారం చేయడం వల్లనే ఓడిపోయిందని చాలామంది అంటున్నారు. సార్ మరి మన రాష్ట్రాన్ని మనం చక్కగా తిట్టుకోవాలి, మన ఇంట్లోనే దీపం చక్కగా లేదు కానీ ఇంకో కాడికి పోయి ఏదో దీపం వెలిగిస్తానంటే మన దీపం ఆరిపోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి పైన ఇక్కడ కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ పైన 2 పేరు చెప్పిన వాక్యాలు వాస్తవమే. ఇక్కడ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబుల్ ఇంజన్ సర్కార్కే పట్టమంటున్న కిషన్ రెడ్డి 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ 30 సీట్లు దాటలేదంట. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఫైర్. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ అధికారంలో ఉన్న రోజులు ఎక్కడ ఉగ్రదాడులు జరగలే. ఒకవేళ ఉగ్రవాడి దాడి జరిగితే వెంటనే సర్జికల్ స్ట్రైకులు చేసి ఆ దేశాన్ని ఒకటి దెబ్బకు ప్రపంచ పటాలకి వెళ్ళి తుడిపేస్తాడు అనే భయం కూడా పక్కనున్న బంగ్లాదేశ్లో అడకతినే పరిస్థితి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అడకతినే పరిస్థితి ఉంది, శ్రీలంకలో కూడా అసలు వాళ్ళు బతికే పరిస్థితి లేదు, అంత అధ్వానమైన పరిస్థితి ఉన్నది. కానీ మన భారతదేశం మాత్రం ట్రిలియన్ మిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించింది కేవలం నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న ఈ టర్మ్లో మాత్రమే. అంటే ఈ 3 టర్ములు కూడా నిజంగా దేశంలో మంచి రక్షణ ఉన్నది, ప్రజలందరూ సుభిక్షంగా బతుకుతున్నారు, భారతదేశంకి ప్రపంచంలో ఒక మంచి స్థాయి ఉన్నది. ప్రపంచ పెద్దనా కూడా మన దేశ ప్రధాని కొనియాడబడుతున్నాడు. ఇక్కడ బీజేపీని ఏదో హైప్ చేసి మాట్లాడడం లేదు, జరుగుతున్న వాస్తవ పరిస్థితులను చెప్తున్నా. ఇంకా భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే, ఇది మాత్రం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీకే పట్టం కట్టిండ్లు, మళ్ళీ అక్కడ ఉన్న మహారాష్ట్ర కూడా ప్రాంతీయ పార్టీలు నిజమైన ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టం కట్టిండ్లు. ఇంకా కొంతమంది రాజకీయ ఉద్దండులు అమంటారు, వాళ్ళకి సిగ్గుశరం లేదు. నిజంగా ప్రజల అవసరాలను ప్రాంతీయంగా ఉన్న ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు వెళ్ళాలి, కానీ సీట్ల కోసం ఓట్ల కోసం డబ్బులు దండుకుందామనే కురువృద్ధులు కూడా పాతాళంలో కలిసిపోతారు. కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశాభివృద్ధి అంటున్న కేటీఆర్. జార్ఖండ్ మహారాష్ట్రలో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు. ఆ 2 పార్టీలు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి. హేమంత్ను వేధించినందుకు బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని కామెంట్. నేను చెప్పినా కదా, హేమంత్ సోరెన్ను ఒక అవినీతి ఆరోపణలతోటి కొంత తీసుకపోయి 6 నెలలు జైల్లో నిర్బంధించడం జరిగింది. వాళ్ళ భార్య ఆమె బుధస్కంధాల మీద వేసుకొని పార్టీని ముందు తీసుకోవడం వల్ల సానుభూతితోటి అక్కడ వాళ్ళకు ఒక అభిమానం ఉన్నది, ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిందని. సో జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళ పార్టీ పేరు, వాళ్ళే అధికారంలోకి వచ్చింది. సో ప్రాంతీయ పార్టీలే హవా ఉంటుంది కొన్ని రాష్ట్రాలల్లో.